ఈ రోజు కూడా కాలేజ్లో క్లాసెస్ లేవా? ఇందులో అంత టెన్షన్ పడ్డానికి ఏముంది సాధన? కాలేజ్కి హాలిడే, మనకి జాలీడే. జాలీగా గడపాలంటే సినిమాకి వెళ్ళాల్సిందే. సాధన, నువ్వు వస్తావా? బావా ఏమడిగావు? ఇంకొకసారి అడుగు. సినిమాకి వస్తావా సాధన అని అడిగాను, అంతేగా. ఈ విషయం గనక సాధన వాళ్ళ నాన్నకి తెలిస్తే మాత్రం మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. ఓ, నాన్నగారి టెన్షనా? ఇందులో అంత టెన్షన్ పడ్డానికి ఏముంది? జస్ట్ 3 గంటలు. కాలేజ్ అయిపోయే టైంకి మళ్ళీ తిరిగి వచ్చేస్తే సరిపోతుంది. సంజయ్, ఆవిడగారు రారు. పద మనం వెళ్దాం. ఆగ్రా. కావాలంటే నేను బెట్ వేస్తాను. సాధన గనక సినిమాకొచ్చిందంటే నేనొక నెల రోజులు ఈ గిటార్ వాయించడం మానేస్తాను. సాధన రావటం, సినిమా చూడటం ఇలాంటివన్నీ ఇంపాసిబుల్ సంజయ్. ఈ జన్మలో సాధ్యం కాదు. రేయ్, మీరు ఆగండ్రా. సాధన, నువ్వు సినిమాకి రావట్లేదా? మేము చెప్పాం కదా, మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న అడుగుతావేంటి? అది కాదు సంజయ్, సాధన మనతో పాటు సినిమాకి వస్తుందని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఊరికే సాధ్యం కాని వాటి గురించి ఆలోచించకూడదు, తెలుసా? నేను వస్తాను. అమ్మా, మావా, ఆ, సాధన బర్త్డే సందర్భంగా ఈ రోజు ట్రీట్ మొత్తం నాదేరా. కాకపోతే బిల్ పే చేసేది మనోడే. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మన బాస్ సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడే ఇంటర్వెల్ అయింది. ఫస్ట్ హాఫ్ ని వచ్చేసి చాలా పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ సినిమా ఎలాగుందో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. వచ్చేసాయి. ఆగండి, సినిమా ఎలా అనిపించింది? అసలు ఇంటర్వెల్ రాకపోతే బాగుండేది అన్నంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంతకీ మీరెవరు? మేము సినిమా రివ్యూ చేసేవాళ్ళం. ఏంటి ఇంటర్వెల్ కి రివ్యూ అడుగుతున్నారా? సిస్టర్, సినిమా ఎలా అనిపించింది? వద్దండి. అది కాదమ్మా. అక్క, నాన్న కోపంగా ఉన్నారు. ఏమైంది నాన్న? ఎందుకు అందరూ అంత సీరియస్ గా ఉన్నారు? ఎక్కడి నుంచి వస్తున్నావు? కాలేజ్ నుంచే నాన్న. కాలేజ్ నుంచి డైరెక్ట్ గా ఇంటికే వస్తున్నావా? మంచి కుటుంబం రాత్రి 8 గంటలకు మన సంజమినిలో.